రాష్ట్ర చరిత్రలో నిన్న అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఉదయం 11 గంటల 1 నిమిషానికి 18,139 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్ను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన ఉన్నతాధికారులు, సిబ్బందికి భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమని భట్టి విక్రమార్క ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో రాష్ట్ర వేగాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను నమోదు చేసిన మధ్యప్రదేశ్, 19,600, 20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం సమానంగా నిలిచిందన్నారు. 2023-24లో అత్యధిక గరిష్ట డిమాండ్ 15,623, 2024-25లో మార్చి 20న గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకుందన్నారు. ఈ ఏడాదిలో 2025-26లో 18,139 మెగావాట్ల సరికొత్త రికార్డు నమోదైందన్నారు.